మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో యేసుక్రీస్తు వారు ధ్యానించిన 7 మాటలను ఈ వీడియోలో మనం ధ్యానించుకుందాం. అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. యేసు, తండ్రి, వీరేమిరి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనెను. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఈ మాట రాయబడింది. మొట్టమొదటి మాట. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని ఆ దొంగతో చెప్పాను. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఈ మాట పలుకుతారు యేసుక్రీస్తు. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని యోహాను గారితో చెప్తా ఉన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట మాట్లాడతారు. మూడవ మాట. నాలుగవ మాట, ఏలి ఏలి లామా సబక్తాని అని, నా దేవా నన్ను ఎందుకు చేయబడిస్తవని అర్థం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఈ నాలుగవ మాట యేసుక్రీస్తు వారు పలుకుతారు. ఐదవ మాట, దాహం, లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానని అంటారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఈ ఐదవ మాట యేసుక్రీస్తు వారు పలుకుతారు, ఆ దాహం వేస్తుంది అని. ఆరవ మాట, సమాప్తము. యేసు సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఏడవ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఏడవ మాటను చెప్పి ఆయన తండ్రికి ఆత్మను అప్పగిస్తారు. కాబట్టి ఈ 7 వాక్యములను 7 మాటలను మీరందరూ విన్నారు. షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.